ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు నా హ్యాండ్లో చూస్తున్నారు కదా, ఒకవైపు వచ్చేసరికి చికెన్ మెష్, ఒకవైపు వచ్చేసరికి ఫైబర్ మెష్. రెండు ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం. అండ్ ఈ ఫైబర్ మెష్ వచ్చేసరికి మనం ఎలక్ట్రికల్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ లైన్స్ దగ్గర అయితే ఈ ఫైబర్ మెష్ యూజ్ చేస్తాం. అలాగే చికెన్ మెష్ వచ్చేసరికి మనం ఎక్కడైతే వాలు అండ్ కాంక్రీట్ మిక్స్ అయ్యిందో, అంటే ఈ పిల్లరు అండ్ ప్లస్ వాలు, ఈ ఏరియాలో వచ్చేసరికి మనం చికెన్ మెష్ యూజ్ చేస్తాం. ఈ రెండింటిని మనం ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎలక్ట్రికల్ లైన్స్ ఎక్కడైతే ఇక్కడ ఈ విధంగా డ్రిల్లింగ్ చేస్తున్నామో ఈ ఏరియాలో మనం ఫైబర్ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ వచ్చేసరికి మనం దీన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని సిమెంట్ మిడిల్లో కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా గ్యాప్స్ లేకుండా ఈ ఫైబర్ మెష్ యూజ్ చేసేటప్పుడు కానీ, అలాగే చికెన్ మెష్ యూజ్ చేసే ఏరియాలో కానీ ఫస్ట్ ఏం చేయాలంటే కంప్లీట్గా మనకి గ్యాప్ అనేది లేకుండా కంప్లీట్గా ఫిల్లింగ్ చేసి 2 days కంపల్సరీ, 2 to 3 days కంపల్సరీ క్యూరింగ్ చేసుకున్న తర్వాత ప్లాస్టింగ్ చేసే ముందు గురించి చెప్తున్నాను మీకు. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 2 days చేసిన తర్వాత మనం ప్లాస్టింగ్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఒకేసారి అప్లై చేయడం, ఒకేసారి ప్లాస్టింగ్ చేస్తే దీనివల్ల మీకు 0% ఆఫ్ యూజ్ ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ రెండు మనం ఒకవేళ బిల్డర్కి ఇచ్చినా, కాంట్రాక్ట్కి ఇచ్చినా, అలాగే మేస్త్రికి కాంట్రాక్ట్కి ఇచ్చినా వాళ్ళ స్కోప్లో మ్యాక్సిమం రావు. 90% వాళ్ళు ఎక్కడ కూడా చేయరు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు తెచ్చుకోండి ఓన్గా. ఇవి మార్కెట్లో మీకు పెద్ద ప్రైస్ ఏం పడవు, తక్కువే పడతాయి. తెచ్చుకొని మీరు అప్లై చేయించుకొని వాళ్ళకి లేబర్కి ఎంతో కొంత ఛార్జెస్ ఇస్తే వాళ్ళు చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళని బడ్జెట్ పెట్టి ఇవి తీసుకొచ్చేయమంటే చేయరు, ఎవరు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ స్కోప్లో రావు, మ్యాక్సిమం 90% రావు. ఒకవేళ ముందు కాంట్రాక్ట్ అప్పుడు మాట్లాడుకుంటే తప్ప తర్వాత చేయమంటే వాళ్ళు ఎవరు కూడా చేయరు. అందుకని